Hey guys, what's up? Welcome back to a new video. So guys, ఈ వీడియో అయితే మనకి కాస్మిక్ బైట్ గేమింగ్ హెడ్సెట్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఇది మనకి కాస్మిక్ బైట్ గేమింగ్ హెడ్సెట్, దీని మోడల్ నెంబర్ వచ్చేసి GS410 దీని మోడల్ నెంబర్. అండ్ ఇది మనకి మొబైల్స్కి, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్ అండ్ PS4, Xbox One అన్నిటికీ ఈ గేమింగ్ హెడ్సెట్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. సో మన ఫ్రంట్ సైడ్ బాక్స్ తెల్లగా ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ వాళ్ళు .com ఇచ్చారు వెబ్సైట్ది. అండ్ కాస్మిక్ బైట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎలా ఉంటుందని ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ హెడ్సెట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి కార్టియాన్ ఈచ్ అని రాస్తుంది. అండ్ ఇక్కడ మనకి చూస్తే గేమింగ్ హెడ్సెట్ ఫ్రంట్ ఇయర్ రాస్తుంది. స్పెసిఫికేషన్ చూసుకుంటే డ్రైవర్ డయామీటర్, ఇంపిడెన్స్, సెన్సిటివిటీ, మైక్రోఫోన్ ఇవన్నీ రాస్తున్నాయి. అండ్ మనకి కేబుల్ లెంత్ వచ్చేసి అరౌండ్ 2.1 మీటర్ +or-0.15 మనకి కేబుల్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ హెడ్ఫోన్ జాక్ 3.5mm హెడ్ఫోన్ జాక్ ఇది. అండ్ ఇది మొత్తం అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి 1 year వారంటీ వస్తుంది ఈ హెడ్సెట్ అనేది. సో దీంట్లో కంటెంట్స్ చూసుకుంటే ఓన్లీ ఒక హెడ్సెట్టే ఉంటుందని చెప్తున్నారు, ఇంకో లోపల ఇంకేం ఉండదని చెప్తున్నారు. సో చూద్దాం ఏ ఉంటుందో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 700 నేను కొన్నాను ఫ్లిప్కార్ట్లోని. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, మీరు చూసి కొనొచ్చు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుని లెఫ్ట్ సైడ్ ఇక్కడ కూడా మనకి రాశారు సింగిల్ 3.5mm జాక్ for audio and mic, supports mobile, laptop, tablets, PS4 and Xbox One. సో మనం డేట్ చెక్ అన్బాక్స్ అయితే చేద్దాం. సో మనకి ఫస్ట్ చూసుకుంటే మనకి హెడ్సెటే ఉంది. సో చిన్న బబుల్ ర్యాపింగ్ అయితే ఉంది దీనికి, బబుల్స్. అండ్ పక్కన పెట్టేస్తే ఇది మనకి హెడ్సెట్. సో ఇంకా బాక్స్లో ఏమొస్తున్నాయి అంటే, సో బాక్స్ అయితే మనకి ఒక చిన్న పేపర్ వర్క్ అయితే ఉంది. సో మొత్తం ఏంటి ఈ హెడ్సెట్ మొత్తం ఏంటి, ఏది దేనికి వాడాలి, ఏది ఏంటి, ఇక్కడ కూడా మనకి పారామీటర్స్ ఉంటాయి. స్పీకర్ సైజ్ ఎంత, ఇంపెడెన్స్ ఏంటి, దాని సెన్సిటివిటీ ఎంత, మైక్రోఫోన్ ఫ్రీక్వెన్సీ రేంజ్, మొత్తం ఇవన్నీ డాక్యుమెంట్లు ఇవన్నీ రాసి ఉంటాయి. ఏ ల్యాప్టాప్కి సపోర్ట్ అవుద్ది ఇవన్నీ ఉంటాయి. ఇది చిన్న మనకి పేపర్ వర్క్ లాంటిది. సో బట్ పేపర్ వర్క్ అయితే పక్కన పెట్టేద్దాం, ఒకసారి హెడ్సెట్ అయితే చూద్దాం. సో హెడ్సెట్ అయితే మనకి ఇలా ఉన్నది. సో హెడ్సెట్ అయితే మనకి హెవీగా ఉన్నది కొంచెం, బట్ క్వాలిటీ మాత్రం మోసం చాలా బాగుంది. అండ్ చాలా హార్డ్ క్వాలిటీ ఇది. సో మనకి లెఫ్ట్ సైడ్ కాస్మిక్ బైట్ అని రాసింది, ఇక్కడ కూడా మనకి కాస్మిక్ బైట్ అనే ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ కాస్మిక్ బైట్ అనే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి మైక్రోఫోన్ ఉంది. మైక్రోఫోన్ ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం వాళ్ళలో పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఇలా మైక్రోఫోన్ మనం బయటికి తీయచ్చు. ఇది మనకి 3.5mm హెడ్ఫోన్ జాక్. అండ్ ఇది మనకి 2.1 మీటర్స్ వైర్ అయితే వస్తుంది. ఇది మొత్తం ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉన్నది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. సో మీకు మైక్రోఫోన్ యూజ్ చేయాలంటే ఆన్ అని పెట్టుకోవచ్చు, మైక్రోఫోన్ అక్కర్లేదంటే ఆఫ్ అని పెట్టుకొని ఓన్లీ స్పీకర్స్లో వినొచ్చు. ఒకవేళ మీరు మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నారంటే ఆన్లో పెట్టుకొని మీరు స్పీకర్స్ అండ్ మైక్రోఫోన్తో మీరు గేమింగ్ అయితే ఆడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకి 3.5mm హెడ్ఫోన్ జాక్. సో హెడ్ఫోన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి స్పాంజ్ అయితే కంఫర్ట్ ఉంటుంది ఈ స్పాంజ్ వల్ల. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పాంజెస్ వల్ల మనకైతే కంఫర్ట్ ఉంటుంది. అండ్ పైన కూడా మనకి ఇక్కడ స్పాంజ్ అయితే ఇచ్చారు మన హెడ్కి ఏ పెయిన్ రాకుండా ఉండడానికి. సో ఈ మొత్తం అయితే మనకి స్పాంజ్ అయితే ఇవ్వలేదు. సో దీనివల్ల మనకి అంత హెడ్ పెయిన్ అయితే రాదు, ఎందుకంటే ఇది మనకి ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి హెడ్ పెయిన్ అయితే మనకి అంత రాదు. అండ్ ఇయర్ పెయిన్స్ కూడా మనకి అంత రావు, ఎందుకంటే మనకి ప్రీమియం క్వాలిటీ స్పాంజ్ అయితే ఉంది. దీనివల్ల మనకి ఎంతసేపు పెట్టుకుని గేమింగ్ అయినా మనకి అంత పెయిన్ అయితే అనిపించదు. అండ్ ఇది మనకి ఎక్స్టెండ్ అవుతుంది, ఇంతవరకు మనకి కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ హెడ్ఫోన్స్ని. సో ఒకసారి ఈ హెడ్ఫోన్స్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను ఒక మొబైల్కి కనెక్ట్ చేసి. సో ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం. సో జస్ట్ ఓన్లీ కనెక్ట్ చేశాను. అండ్ ఇది మనకి ఫుల్ సౌండ్లో స్పీకర్ అయితే పెట్టాను. సో మనకి సౌండ్ క్వాలిటీ ఫోన్కి అయితే ఎంత వస్తుంది, ల్యాప్టాప్ పెడితే మాత్రం ఆసమ్గా ఉంటుంది ఖచ్చితంగా. సో గేమింగ్ అనేది మాత్రం మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ హెడ్సెట్ వాడుతుంటే. అండ్
సౌండ్ క్వాలిటీ అండ్ మనకి బేస్ మొత్తం అయితే అవసరంగా ఉంటుంది ఈ కాస్మిక్ బైట్ గేమింగ్ హెడ్సెట్లో. సో ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. సో గైస్, ఇది మనకి కాస్మిక్ బైట్ గేమింగ్ హెడ్సెట్ రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒక నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ అన్బాక్సింగ్స్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్. You don't give a damn about what I do. You think you're the coolest. Who would ever want